సాధకుడు భగవన్నామంతో మమేకమైనప్పుడు అతనికి బాహ్యస్మృతి ఉండదు. ఈ స్థితిని గూర్చి శ్రీమద్భాగవతం ఇట్లు చెప్పింది. వాగ్ గద్గదా ద్రవతి యస్య చిత్తం రుదత్యభీక్ష్ణం హసతి క్వచిచ్చ వెల్లజ్జ ఉద్గాయతి నృత్యతే చ మద్భక్తియుక్తో భువనం పునాతి. భక్తుని యొక్క వాక్కు అంటే కంఠము గద్గదమవుతుంది, చిత్తం ద్రవిస్తుంది, మాటిమాటికి బిగ్గరగా భగవన్నామాన్ని ఎలుగెత్తి పిలుస్తాడు. ఒకసారి భక్తుడు ఏడుస్తాడు, తనలో తాను నవ్వుకుంటాడు. ఒక్కోసారి నామస్మరణలో మునిగిపోయి ఒక్కొక్కసారి సిగ్గు విడిచి ఒడలు మరచి నృత్యం చేస్తాడు. బిగ్గరగా భగవంతుని నామాన్ని కీర్తిస్తాడు. ఇట్టి దృఢ భక్తి చిత్తుడు ఈ లోకమునే పునీతమనరుస్తాడు.